తెలంగాణలో ఎవరైతే గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో మనకు 2025 నుంచి ప్రాసెస్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిందండి. సో ఈ వీడియోలో మనము ఎందుకు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలాంటి సర్టిఫికేట్ అడుగుతున్నారు, సో కొత్తగా మనకు పోలీస్ వెరిఫికేషన్ అని, అఫిడవిట్ అని, సో కొన్ని 5 years అబోవ్ ఉన్న వాళ్ళకైతే గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తలేరు. సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో అన్ని పాయింట్స్ ఇందులోనే చెప్తాను సో దట్ మీరైతే తొందరగా అప్లై అయితే చేసుకోండి. సో ఫస్ట్ కొంతమందికి గ్యాప్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోవాలో తెలియదండి. సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఎందుకు. సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్లో మినిమం 1 year గ్యాప్ ఉన్న మనమైతే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ తీసుకోవచ్చు అండ్ కొంతమందికి ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్లలో మీకు ఎడ్యుకేషన్ ఎక్కడైతే వచ్చిందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని రండి అంటారు. సో స్టూడెంట్స్కి అడుగుతారు అండ్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్ హోల్డర్స్కి కావచ్చు ఆ వెరిఫికేషన్ అప్పుడు అడుగుతారు. సో ఏ రీజన్ అయినా మీరైతే గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మేజర్గా మనకు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సపోజ్ మీరు 10th to ఇంటర్ సపోజ్ 1 year గ్యాప్ ఉన్నా, 2 year గ్యాప్ ఉన్నా, 3 year గ్యాప్ ఉన్నా అలాంటి స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్ టు డిగ్రీ కావచ్చు, ఇంటర్ టు బీటెక్ కావచ్చు, ఇంటర్ టు ఫార్మసీ కావచ్చు, ఇంటర్ టు ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ మినిమం 1 year ఉన్నా మీరైతే అప్లై చేసుకోవాలి. 1 year ఉన్నా, 2 year ఉన్నా, 3 year ఉన్నా ఎంత ఉండని మినిమం 1 year ఉన్నా మీరైతే గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళు లైక్ లా కోర్సెస్ కావచ్చు, పీజీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, బీపెడ్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు, అంటే 10th to ఇంటర్, ఇంటర్ టు డిగ్రీ, డిగ్రీ టు పీజీ. సో ఈ విధంగా ఎనీ ఎడ్యుకేషన్ సో లోవర్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే ప్రాసెస్లో మీకు ఎక్కడైనా మినిమం 1 year ఉన్నా మీరైతే గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. సో స్టూడెంట్స్ అయినా, ప్రైవేట్ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళు కావచ్చు అండ్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు వాళ్ళకి అడిగితే ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అడిగితేనే, స్టూడెంట్స్కి అయితే మస్ట్. సో ఇది మనకు గ్యాప్ ఎందుకు తీసుకోవాలి. సో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్లో మనకు 2 type ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది నాన్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు. సో నాన్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు ఈ గ్యాప్ సర్టిఫికేట్తోనే అవసరం లేదు. సో మీకు ఎలాంటి గ్యాప్ అవసరం లేదు, ఎందుకంటే మీరు కంప్లీట్ ఫీ పే చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. అండ్ ఈ గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఎక్కడ కూడా కౌన్సిలింగ్లో అడగరు. సో మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఈ పాస్ ఉంటుంది. సో ఎవరికైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత 1 or 2 monthsకి మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు. సో ఈ పాస్లో మీరు స్కాలర్షిప్స్కి కావచ్చు అప్లై చేసుకోవాలన్నప్పుడు ఈ గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు. కాలేజ్ కౌన్సిలింగ్లో కావచ్చు ఎక్కడ కూడా అడగరు. అండ్ ఎవరైతే ఈ నాన్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో మీకు గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. జస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్, సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్ అండ్ మనకు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, సో ఈ టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళు మాత్రమే ఎడ్యుకేషన్లో గ్యాప్ వస్తేనే మీరు ఈ గ్యాప్ సర్టిఫికేట్కి అప్లై చేయాలి. సపోజ్ మీకు 10th to ఇంటర్ ఎలాంటి గ్యాప్ లేదు, ఇంటర్ టు డిగ్రీ, డిగ్రీ టు పీజీ అసలు ఎక్కడ కూడా మీరు స్టాప్ చేయలేదు, కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ చేస్తారు, మీకు అవసరం లేదు. జస్ట్ 1 or above ఇయర్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవాలి. సో ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్ ఈ పాస్కి ఎలిజిబుల్ అయ్యే స్టూడెంట్స్ మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ కొంతమందికి 34+ ఏజ్ ఉన్న వాళ్ళు కావచ్చు, కొద్దిగా 40 ఏజ్ వాళ్ళు కావచ్చు, ఇలాంటి క్యాండిడేట్స్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది. సో ఆ ఏజ్ క్రైటీరియా బిలో ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. ఏజ్ తర్వాత ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో గ్యాప్ కూడా మీకు అవసరం లేదు. సో ఈ పాస్ స్టూడెంట్స్ మాత్రమే ఈ గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. అండ్ ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు. సో ఇప్పుడు సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్తాను. సో మనకు ప్రీవియస్గా ఓన్లీ 1 method మాత్రమే ఉంటుండే. ఇప్పుడు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మనకు మీ సేవలో ఈ గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఇచ్చారు. సో ఫస్ట్ మనకు పాత మెథడ్ ఏ విధంగా ఉంటుండే, ఎంఆర్ ఆఫీస్లోనే మీరు తీసుకోవాలి. సో ఫస్ట్ ఈ పాత మెథడ్ చెప్తాను, దాని తర్వాత మీ సేవ గురించి చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మీ మండల ఆఫీస్లో లైక్ మీది ఏదైతే మండల్ ఉందో దాంట్లో మనకి ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనకు పాత పద్ధతిలో ఉందా, కొత్త పద్ధతిలో ఉందా, అంటే ఆఫ్లైన్ మోడ్లో ఉందా, ఆన్లైన్ మోడ్లో ఉందా అని అడగాలి. అడిగితే వాళ్ళు ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంటే మీరు ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ ఆన్లైన్ అయిపోయింది, మీరు మీ సేవలని అప్లై చేసుకోవాలంటే మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఈ 2 methodsలో ఏది ఉందో ఫస్ట్ తెలుసుకోండి. సో ఫస్ట్ ఆఫ్లైన్ మెథడ్ ఏ విధంగా ఉంటుండే, సో డైరెక్ట్గా మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తారు. సో మీ 10th సర్టిఫికేట్, బోనాఫైడ్స్, ఆధార్ కార్డు, ఒక అప్లికేషన్ రాసి మీ జాయినింగ్ రిపోర్ట్ అవి ఇచ్చేసి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు చెక్ చేసి ఇచ్చేస్తారు. అది పాత పద్ధతి. సో ఈ పాత పద్ధతి ఇప్పుడు మోస్ట్లీ అన్నిట్లో తీసేస్తారు, కొన్ని ఎంఆర్ ఆఫీస్లో మాత్రమే ఉంది. సో మీకు పాత పద్ధతి ఉంటే పాత పద్ధతిలో తీసుకోండి.
నో ప్రాబ్లం. సపోజ్ అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది, మీరు మీ సేవలనే అప్లై చేసుకోవాలి అన్నప్పుడు మీరు వెళ్ళి మీ సేవలో అప్లై చేసుకోండి. ఇక్కడనే ఇస్తున్నారంటే నో ప్రాబ్లం. ఇక్కడ ఇవ్వకపోతే మీరైతే మీ సేవకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ సపోజ్ కొంతమంది మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళ జిల్లా కాకుండా వేరే జిల్లాలో ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీరు ఎక్కడన్నా ఉండండి, ఓన్లీ మీ ఆధార్ అడ్రస్కి మాత్రమే వెళ్ళి ఇది అప్లై చేసుకోవాలి. మీది హోమ్ టౌన్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో మీరు అప్లై చేసుకోవాలి. సపోజ్ మీరు వరంగల్లో ఉండి నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న, నేను విలేజ్కి వెళ్ళలేని, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే అట్లా ఉండదండి. సో మీరు ఎక్కడైతే మీ ఓన్ మండల్ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో అక్కడనే మీరైతే వెళ్ళాలి. సపోజ్ మ్యారీడ్ ఉమెన్స్ వాళ్ళు కూడా మీరు పాత అడ్రస్ ఏదైతే ఉందో అక్కడికి మాత్రమే వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి. సో 2 స్టెప్స్ ఉంటాయి మనకు, ఆన్లైన్ పద్ధతి, ఆఫ్లైన్ పద్ధతి. సో ఆఫ్లైన్లో అయితే డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఇస్తున్నారంటే తీసుకోవచ్చు, లేదు అంటే ఆన్లైన్. సో ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మోస్ట్లీ 90% వాళ్ళందరూ ఆన్లైన్లోనే అప్లై చేయండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆన్లైన్లో అప్లై చేసే ముందు సో మనకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ అంటే ఫస్ట్ మీరు ఒక A4 షీట్ తీసుకోండి. A4 షీట్ తీసుకొని మీరైతే నాకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి అని ఒక లెటర్ రాయండి. అండ్ అక్కడ మీ సేవకు ఫస్ట్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దానికన్నా ముందు మనకు ఒక పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా కావాలి. సో అది కూడా చెప్తాను. సో ఫస్ట్ మీరు బయట మీ సేవ కావచ్చు, జిరాక్స్ షాప్లో కావచ్చు, నేను గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయాలి, దానికి సంబంధించిన ఫామ్ అడిగితే ఇస్తారు. సో ఆ ఫామ్ తీసుకోండి. ఆ ఫామ్ తీసుకున్న తర్వాత దానికి మీ ఆధార్ కార్డ్ అటాచ్ చేయండి. నెక్స్ట్ బోనాఫైడ్స్. సో బోనాఫైడ్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ స్టడీ. సపోజ్ మీరు అప్ టు ఇంటర్ చదివారు, అప్ టు ఇంటర్ బోనాఫైడ్. సపోజ్ మీరు డిగ్రీ చదివారు, అప్ టు డిగ్రీ. సపోజ్ మీరు బీటెక్ చదివారు, అప్ టు బీటెక్. సపోజ్ మీరు B.Ed వరకు చదివారు, B.Ed. సపోజ్ మీరు M.Tech, అంటే ఫస్ట్ క్లాస్ టు లాస్ట్ స్టడీ అన్ని బోనాఫైడ్స్ తీసుకోవాలి. సపోజ్ మీ దగ్గర ఏదైనా బోనాఫైడ్ లేకపోతే ఆ బోనాఫైడ్ మీరు పాత స్కూల్ కన్నా వెళ్ళి తెచ్చుకోండి, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఈ పలానా స్కూల్ లేదు, సో దానికి సంబంధించిన బోనాఫైడ్ కావాలంటే వాళ్ళు రెసిడెన్సీ కావచ్చు ఇచ్చేస్తారు మీకు. సపోజ్ కొన్ని స్కూల్స్ పాత వాళ్ళకు కొంతమందికి స్కూల్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళు మీరు ఎంఆర్ ఆఫీస్లో వెళ్తేనే వాళ్ళు ఇస్తారు. సో ఈ బోనాఫైడ్స్ అన్ని పెట్టాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్. మీరు మీ సేవకి వెళ్ళమని అని చెప్పాను కదండి, ఇక్కడ ఆన్లైన్లో వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. అందులో వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ పోలీస్ వెరిఫికేషన్. సో ఫస్ట్ మీరు ఆన్లైన్ పద్ధతిలో ఎవరైతే వెళ్తున్నారో మీకు మీ సేవ కన్నా ఫస్ట్ మీరు ఈ పోలీస్ వెరిఫికేషన్ అప్లై చేసుకోవాలి మీ సేవలోనే. సో మీ పోలీస్ వెరిఫికేషన్ వచ్చేసి యాజ్ పర్ రూల్స్ 1 or 2 years గ్యాప్ ఉంటే అడగరు. కాకపోతే కొన్ని మీ సేవ వాళ్ళు కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు 1 year 2 year ఉన్నా మీరు పోలీస్ వెరిఫికేషన్ తెచ్చుకోండి అంటున్నారు. కొంతమంది అడుగుతలేరు. సో మీరు అక్కడ అడగండి. ఫస్ట్ స్టెప్ మీరు మీ సేవకి వెళ్ళి నేను పోలీస్ వెరిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నాను, నాకు 1 year or 2 year గ్యాప్ మాత్రమే ఉంది, మరి పోలీస్ వెరిఫికేషన్ అవసరమా, అక్కడ ఆన్లైన్లో అడుగుతుందంటే అడుగుతుంది అంటారు. సో సేఫ్ సైడ్గా మీరు తెచ్చుకుంటే బెటర్. లేదు అంటే నాకు 1 year ఉంది మరి నేను తెచ్చుకోవాలి అంటే అతను అవసరం లేదు అంటే జస్ట్ లెటర్లో రాయండి ఐ హ్యావ్ 1 year గ్యాప్ ఓన్లీ ఆర్ 2 year గ్యాప్ ఓన్లీ అని అలా రాసి మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. సో మొత్తం అక్కడ మీ సేవలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడగండి. ఎవరికైతే మోర్ దాన్ 2 years గ్యాప్ ఉందో ఎడ్యుకేషన్లో వాళ్ళైతే పక్క పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, లేకపోతే మీకైతే రాదు. సో ఇది ఈ పోలీస్ వెరిఫికేషన్ది ఆ మీ సేవ ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ మండల్ ఆఫీస్లో వాళ్ళకి అడగండి పోలీస్ సర్టిఫికేట్ కావాలి అంటే ఓకే, లేకపోతే మీరు జస్ట్ నార్మల్ సెల్ఫ్గా ఒక A4 షీట్ తీసుకొని సో నేను 1 or 2 year మాత్రమే ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంది, సో నేను పోలీస్ వెరిఫికేషన్ పెడతలేను అని జస్ట్ లెటర్ రాసి అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అఫిడవిట్. సో ఈ అఫిడవిట్ కూడా అందరికి ఇంపార్టెంట్. సో ఈ అఫిడవిట్లో ఏముండాలి, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు పీజీ చేద్దాం అనుకుంటున్నారు, సపోజ్ బీటెక్ అయిపోయింది M.Tech చేద్దాం అనుకుంటున్నారు, ఏదో ఒక కోర్సు. సో అఫిడవిట్లో ఏముండాలి, సో నా పేరు సపోజ్ ఎగ్జాంపుల్గా రమేష్, సో మా ఫాదర్ నేమ్ ఇస్ దిస్, నేను ఈ మండల్లో గత 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, సో నా మీద ఎలాంటి కేసెస్ లేవు, నేను ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్దాం అనుకుంటున్నాను, సో 10th తర్వాత ఇంటర్ కావచ్చు, డిగ్రీ ఇలాంటివి, సో నాకు గ్యాప్ ఉంది కాబట్టి నాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, సో ఫీజు రియంబర్స్మెంట్ ఈ పాస్లో అప్లై చేయాలి, దానికి సంబంధించిన గ్యాప్ సర్టిఫికేట్ అక్కడ అడుగుతారు, సో నేను ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, నా మీద ఎలాంటి కేసెస్ లేవు, సో అని వాళ్ళు రాసి పెడతారు ఆల్రెడీ ఈ అఫిడవిట్. సో మీరు అఫిడవిట్ ఎక్కడ తీసుకోవాలి, మనకు జిరాక్స్ షాప్స్ ఉంటాయి కదండి, జిరాక్స్ షాప్కి అటాచ్డే ఓన్లీ మేజర్ టౌన్స్లో ఉంటాయి, విలేజ్లో ఉండవు. సో మేజర్ జిరాక్స్ షాప్స్కి పక్కనే మీకు ఒక నోటరీకి సంబంధించిన
ఉంటుంది. అక్కడ ఏముంటుంది అంటే వాళ్ళు ఆల్రెడీ గ్యాప్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు అఫిడవిట్ రెడీ చేసి పెడతారు. జస్ట్ అక్కడ ఎడిట్ చేసి మీ నేము మీ అడ్రస్ అవి ఎంటర్ చేసి ఇచ్చేస్తారు. సో నోటరీ షాప్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి నాకు అఫిడవిట్ కావాలి గ్యాప్ సర్టిఫికేట్ కంటే మీ అక్కడ డేటా మొత్తం ఎంటర్ చేసి మీకు ఇచ్చేస్తారు. ఆ నోటరీ కూడా తీసుకోవాలి. నోటరీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అలాట్మెంట్ లెటర్. సో అలాట్మెంట్ లెటర్ అన్న జాయినింగ్ రిపోర్ట్ అన్న, సపోజ్ మీరు బీటెక్ తర్వాత ఎంటెక్ జాయిన్ అవుతున్నారు, ఎంటెక్కి సంబంధించింది. సపోజ్ డిగ్రీ తర్వాత పీజీ చేస్తున్నారు, పీజీకి సంబంధించింది. సో ప్రజెంట్ ఎందులో ఏ కోర్సులో మీరు జాయిన్ అవుతున్నారు దానికి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అన్న జాయినింగ్ రిపోర్ట్, ఇవన్నీ కావాలి డాక్యుమెంట్స్. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ మీ సేవలు ఇస్తారు, లేదంటే జిరాక్స్ షాప్, ఆధార్ కార్డ్ మీదే, బోనాఫైడ్స్ అప్ టు లాస్ట్ స్టడీ, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. సో గ్రేటర్ దాన్ 2 years ఉంటే పక్కా అడుగుతారు. సపోజ్ 1 or 2 years ఉంటే మీరు అక్కడ అడగండి. మ్యాండేటరీ కావాలంటే మీరు కూడా తెచ్చుకోవాలి. అఫిడవిట్ జిరాక్స్ షాప్స్ పక్కన నోటరీ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్తే ఇస్తారు. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ మీదే ఉంటుంది. సో ఇవి మనకు మెయిన్ డాక్యుమెంట్స్ మనకు ఆన్లైన్లో అప్లై చేయడానికి. సో ఈ ఆన్లైన్ మోడ్ ఉంది కదా, ఆన్లైన్లో మీరు గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే ఇవన్నీ కావాలి. సపోజ్ ఇవన్నీ అప్లై చేయాలంటే ఫస్ట్ అన్నిటికన్నా మనకి ఏం కావాలి, ఈ పోలీస్ వెరిఫికేషన్ కావాలి. ఈ పోలీస్ వెరిఫికేషన్ లేకపోతే ఆన్లైన్లో అప్లై చేయరాదు. సో ఫస్ట్ పోలీస్ వెరిఫికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో దట్ మీరు తొందరగా వెళ్ళి అయితే తెచ్చుకోండి. సో ఇప్పుడు పోలీస్ వెరిఫికేషన్ చెప్తానండి. సో మీరు గ్యాప్ సర్టిఫికేట్ కన్నా ముందు మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీ సేవకి వెళ్ళండి. సో నేను గ్యాప్ సర్టిఫికేట్కి అప్లై చేయాలి అంటే అతను ఏమంటాడు ఫస్ట్, సో మీకు ఎడ్యుకేషన్లో ఎంత గ్యాప్ ఉంది అడుగుతారు. 1 or 2 year ఉంది, లేదంటే 3 year ఉంది, 4 year ఉంది, 5 year ఉంది అంటే అప్పుడు మీరు పోలీస్ వెరిఫికేషన్ ఫస్ట్ తెచ్చుకోవాలి. ఆ పోలీస్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మీకు మీ సేవలో మీరు గ్యాప్ సర్టిఫికేట్కి అప్లై చేయాలంటారు. సో ఫస్ట్ పోలీస్ వెరిఫికేషన్ అన్నా, ఎన్ఓసి అన్నా, క్లియరెన్స్ సర్టిఫికేట్ అన్నా అన్నీ ఒకటేనండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది ఒక్కసారి తెచ్చుకుంటే మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది, ఎక్కడ అడిగినా మనకు సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు. సో ఫస్ట్ మీరు మీ సేవకు వెళ్ళిన తర్వాత మీ సేవలో ఎలాంటి ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఈ అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ అడుగుతారు, 10th మెమో అండ్ ఒక లెటర్ రాయాలి. సపోజ్ ఎవరైతే వేరే జాబ్స్కి కావాలి 10th లేదంటే అవసరం లేదు, అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే అప్ టు 7th అలా పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మీ లాస్ట్ 7thది సంబంధించిన ఏమన్నా స్కూల్ది అని అట్లుంటే ఓకే. లేదంటే ఆల్మోస్ట్ అందరు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆధార్ కార్డు, 10th, ఒక లెటర్ ఏం రాయాలంటే పోలీస్ స్టేషన్కి రాయాలి. మీ ఎస్ఐ లైక్ మీ టౌన్లో ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో దానికి సంబంధించిన ఎస్ఐకి రాయాలి. అది కూడా మీరు ఇప్పుడు కొంతమంది మ్యారీడ్ అయి ఉంటారు, అక్కడ కాదు, మీ ఓన్ జిల్లా మీరు పుట్టి పెరిగిన ఏదైతే టౌన్ ఉంటుందో ఆ టౌన్కే అక్కడున్న పోలీస్ స్టేషన్కి రాయాలి. సో లెటర్ రాయాలి అంటే అక్కడ కూడా లెటర్ ఏం రాయాలి, టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎగ్జాంపుల్ మీది నిర్మల్ డిస్టిక్, అందులో ఏదో ఒక టౌన్. సో అక్కడ టౌన్ రాసి సబ్జెక్ట్ రిగార్డింగ్ పోలీస్ వెరిఫికేషన్ అని రాసి మీ పేరు, మై నేమ్ ఇస్, మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు. సో నేను హైయర్ ఎడ్యుకేషన్ వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ఒక 3 years 5 years గ్యాప్ ఉంది, సో నాకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలి అంటే ఒక లెటర్ రాసి మీ డీటెయిల్స్ అని రాసి ఈ ఆధార్ కార్డు, 10th మెమో అటాచ్ చేయాలి. అటాచ్ చేసి కింద మీ మొబైల్ నెంబర్ రాసుకోండి. అండ్ మీరు ఇచ్చిన తర్వాత ఆ లెటర్ ఉంది కదా, అది ఫస్ట్ మీరు మీ సేవలు అప్లై చేయాలి. మీ సేవ అప్లై చేసేటప్పుడు ఈ లెటర్ కానీ అవన్నీ అప్లోడ్ చేసుకుంటారు. అతను చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ మీ సేవల ఈ పోలీస్ వెరిఫికేషన్ అప్లై చేసుకోవాలి. దానికి ఆధార్ కార్డు, 10th, ఈ లెటర్, ఈ 3 అడుగుతారు మీ సేవ అతను. అది ఇచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్లస్ లెటర్ మనకు మీ సేవలో ఒక 150 rupees or 200 rupees సంథింగ్ అమౌంట్ తీసుకుంటారు. అది ఆన్లైన్ సర్వీస్ ఛార్జెస్ తెలంగాణ గవర్నమెంట్ది. అది ఇచ్చేసిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారు. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మీరు ఈ పోలీస్ వెరిఫికేషన్కి మీ సేవలో అప్లై చేసుకోవాలి. సో మీ సేవలో అప్లై చేస్తే అతను ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ అండ్ ఇది మనకు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్. మీరు ఏం చేయాలి, సర్టిఫికేట్స్, ఈ ఆధార్, 10th, లెటర్ ప్లస్ ఒక స్లిప్ ఇస్తారు మీకు, మీరు అప్లై చేసినట్టు. అది మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మీరు ఏ పోలీస్ స్టేషన్ అయితే మీ టౌన్లో ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నేను ఇట్లా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తున్నాను, నాకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి, సో ఇక్కడ అప్లై చేశాను, సో మీకు ఇవ్వమన్నారంటే అది ఇచ్చేసేయాలి. అది ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సో ఇది ఎందుకు పోలీస్ వెరిఫికేషన్ అంటే, సో కొంతమంది ఇల్లీగల్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ మీద పోలీస్ కేసెస్ కావచ్చు అలాంటివి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు హైయర్ ఎడ్యుకేషన్కి పర్మిషన్ ఇవ్వరు. సో అలా మీరు
చేసి ఉన్నారా లేదా అని చెక్ చేయడానికి కోసమే ఇది పోలీస్ వెరిఫికేషన్. సో ఆ సెట్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత అక్కడ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎవరైనా చెక్ చేసే వాళ్ళ నంబర్ అయితే తీసుకోండి. సో ఇక్కడ టైం పడుతుంది, వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. అంటే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసి ఇతని మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా, అలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. సో దీనికి మనకు 2 weeks to 10 days ఆర్ 1 week పడుతుంది. అంటే వాళ్ళు చెక్ చేసే టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీ టౌన్ నుంచి కమిషనర్ ఆఫీస్కి వెళ్తుంది, అది వెళ్ళి అక్కడ అన్నీ చెక్ చేస్తారు. ఈ ఆధార్ కార్డు మీద ఏమన్నా కేసెస్ కావచ్చు, లేదంటే ఈ అబ్బాయి మీద ఈ అమ్మాయి మీద మన కేసెస్ ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేస్తారు. సో ఇది కొద్దిగా టైం పట్టచ్చు, 7 days to 10 days అట్లా పడుతుంది. సో మీరేం చేయాలంటే ఒక 10 days ఆర్ 2 weeks ఆర్ 5 days మీరేం చేయాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి. కానిస్టేబుల్ కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటే సార్ ఏమైనా చెక్ చేశారా అంటే వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది రెస్పాండ్ అవ్వరు. సో అదిగా మీరు కొద్దిగా మాట్లాడుకునే దాని మీద ఉంటుందండి. సో మీరు ఏం చేయాలి, సపోజ్ నాకు అతను తెలియదు అంటే డైరెక్ట్ మీరు మీ సేవకి వెళ్ళండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, ఒక 1 week ఆర్ 10 days తర్వాత గో టు మీ సేవ. సో మీ సేవకి వెళ్ళాలి. సో డైరెక్ట్ ఆన్లైన్లోనే క్లియరెన్స్ అయిపోతుంది. సపోజ్ ఈ పోలీస్ వెరిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే చేస్తారు. సో మీ సేవకి వెళ్ళి మీరు ఏదైతే స్లిప్ ఉంది కదా, ఆ స్లిప్ ఫోటో తీసుకొని ఆ స్లిప్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు వెరిఫై అయిందా లేదా, మనకు పోలీస్ వెరిఫికేషన్ వచ్చిందా లేదా అనేది చూస్తారు. ఒక 7 days to 10 days తర్వాత వెళ్ళండి. మీరు ఈరోజు అప్లై చేసి రేపే వెళ్తే కాదు. సో మినిమం 7 to 10 days తర్వాత సార్ మీ సేవ అతనికి ఏమని చెప్పండి, నేను 1 week బిఫోర్ నేను పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లై చేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చేసా, మరి అది వెరిఫై చేశారా లేదా అని చెక్ చేయమనండి. సో ఆ స్లిప్ మీద నంబర్ ఉంటుంది, ఆ నంబర్ ఎంటర్ చేస్తే వెరిఫైడ్ ఆర్ నాట్ వెరిఫైడ్, రిజెక్టెడ్ ఈ 3 ఉంటాయి. సో మనకు యాక్సెప్టెడ్ అయిందనుకోండి, అది ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని ఏవైతే ఇప్పుడు డాక్యుమెంట్స్ చెప్పాను కదండి, అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, బోనాఫైడ్స్, పోలీస్ వెరిఫికేషన్, అఫిడవిట్, అలాట్మెంట్ ఆర్డర్ ఇవన్నీ అటాచ్ చేయాలి. సో అటాచ్ చేసి ఫైనల్ స్టెప్ ఏంది, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒక సెట్ జిరాక్స్, ఈ ఫస్ట్ 6 తీసుకొని అప్పుడు మనకు ఈ పోలీస్ వెరిఫికేషన్ అటాచ్ చేసి క్యాబ్ సర్టిఫికేట్ మనం ఎంఆర్ ఆఫీస్లో తీసుకోవాలి. సో ఇది ఇంత పెద్ద ప్రాసెస్ చేశారు మనకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే ఫేక్ స్టూడెంట్స్, ఇట్లా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు, ఇలా కేసెస్ ఉన్న వాళ్ళు, ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇట్లా హైయర్ ఎడ్యుకేషన్ పోతున్నారు, జాబ్స్లలో ఎక్కుతున్నారు కాబట్టి సో ఇది ఇంత స్ట్రిక్ట్ చేశారు. సో ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, గ్యాప్ ఉన్న వాళ్ళు పోలీస్ వెరిఫికేషన్ కంపల్సరీ. సపోజ్ గ్యాప్ 1 or 2 years ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఫస్ట్ మీ సేవకి వెళ్ళి 1 or 2 yearsకి పోలీస్ వెరిఫికేషన్ కావాలా లేదండి, అండ్ ఎంఆర్ ఆఫీస్లో కూడా అడగండి. సపోజ్ అడిగితే వాళ్ళు అవసరం లేదు మేము ఇచ్చేస్తామంటే ఓకే, లేదు అంటే ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ 2 years అబోవ్ ఉన్న వాళ్ళైతే మ్యాండేటరీగా పోలీస్ వెరిఫికేషన్ తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్పే పోలీస్ వెరిఫికేషన్. అంటే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ అరేంజ్ చేసుకొని ఫైనల్ స్టెప్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడనే మనకు గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎవరికైతే గ్యాప్ మోర్ దాన్ 5 years ఆర్ 7 years ఉన్న వాళ్ళకు కొంతమంది ఎంఆర్ఓ వాళ్ళు ఇవ్వము అంటారు. సో మోస్ట్లీ మీ ఎంఆర్ ఆఫీస్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. సపోజ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, నాకు ఎలిజిబుల్ ఉంది అంటే మీరు ఫస్ట్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి సార్ నాకు ఇట్లా అలాట్మెంట్ వచ్చింది, నేను డిగ్రీకి అప్లై చేశాను, నేను పీజీకి అప్లై చేశాను, బీఎడ్కి చేశాను, నాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, సో నాకు వేరే సోర్స్ లేదు, నాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫీజు మీదే నాకు ఇప్పుడు ఫీజు కావాలి కంపల్సరీ సో అని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, లేకపోతే లేదు. సో మోస్ట్లీ ఈ 5 to 7 years అబోవ్ ఉన్న వాళ్ళకైతే ఇస్తలేరు. 5 years బిలో 7 years బిలో ఉన్న వాళ్ళకే రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు. అబోవ్ ఉన్న వాళ్ళు ఇక మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇవ్వము అంటే ఇక మనం ఏం చేయలేమండి. సో మీరే వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ దగ్గర రిక్వెస్ట్ చేయాలి, లేకపోతే ఇవ్వరు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకోవాలి. అండ్ డాక్యుమెంట్స్ ఇంకొకసారి చెప్తున్నాను, అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు, బోనాఫైడ్స్, పోలీస్ వెరిఫికేషన్, అఫిడవిట్, అలాట్మెంట్ ఆర్డర్. సో ఇవి మీకు పోలీస్ వెరిఫికేషన్ ఫస్ట్ స్టెప్ కాబట్టి ఫస్ట్ స్టెప్పే మీరు ఇది తెచ్చుకోవాలి పోలీస్ వెరిఫికేషన్. దాని తర్వాత ఎంఆర్ ఆఫీస్కి ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని పోవాలి. సో ఫస్ట్ మీ యొక్క ఎంఆర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి ఆన్లైన్ మెథడ్లో చేసుకోవాలా, ఆఫ్లైన్ మెథడ్లో చేసుకోవాలా అడగండి. ఆఫ్లైన్ అంటే ఈ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇందులో పోలీస్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి పోలీస్ వెరిఫికేషన్ ఆన్లైన్ మెథడ్. సో ఇదంతా
ఫిల్అప్ అయిన తర్వాతనే మీరు గ్యాప్ సర్టిఫికేట్కి తెచ్చుకోవాలి. అండ్ గ్యాప్ సర్టిఫికేట్ మనకు దేనికి, ఈ పాస్కి. సో ఈ పాస్కి చాలా టైం ఉంటుంది కాబట్టి మీరైతే తొందరగా ఈ ఇయర్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్లో కావచ్చు, రినివల్ కావచ్చు, ఎవరైనా మీరు గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లోనే మీరైతే అప్లై చేసుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.